హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేసుకుంటూ వస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన పిక్చర్స్ అఖండ అండ్ పుష్ప. సో అఖండలో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేసింది సుమన్ టీవీ. అట్ ది సేమ్ టైం పుష్ప ఇంటర్వ్యూస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం, చాలా వరకు ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే పుష్పలో కొన్ని క్యారెక్టర్స్ మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో అల్లు అర్జున్ దగ్గర నుంచి అండ్ కేశవ క్యారెక్టర్ దగ్గర కూడా మనం అందరినీ చూసాం, ఇంటర్వ్యూస్ కూడా చేసాం. అండ్ పుష్పలో మెయిన్ మనకి బాగా ఇంపార్టెంట్ రోల్ అనిపించింది పుష్ప మదర్ కల్పలత గారు అనమాట. సో కల్పలత గారి గురించి చెప్పాలి అంటే పుష్పలో ఇంత మంచి రోల్ చేశారు. అసలు ఈ కల్పలత గారు ఎవరో అని చెప్పి గూగుల్లో సెర్చ్ కూడా చాలా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. బాహుబలిలో కూడా కనిపించారు నాకు. అండ్ ఒక్కసారిగా ఇంత మంచి సినిమాలో ఒక పాన్ ఇండియా మూవీలో ఇంత మంచి రోల్ చేసిన కల్పలత గారి గురించి గూగుల్లో సెర్చ్ చూసి నేను కూడా ఆశ్చర్యపోయి అసలు ప్రజెంట్ కల్పలత గారు ఏం చేస్తున్నారు, ఎలాంటి మూవీస్ చేస్తున్నారు, పుష్పలోనే కనిపించారు మనకి, బిఫోర్ కనిపించలేదు ఈ మధ్య. అండ్ ప్రజెంట్ ఇది కల్పలత గారి హౌస్ అని చెప్పారు. ఒకసారి లోపలికి వెళ్దాం, కల్పలత గారి ఇంటికి వెళ్దాం అండ్ విల్ డూ ఇంటర్వ్యూ విత్ కల్పలత గారు. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఎస్, పుష్ప అల్లు అర్జున్ మదర్ కల్పలత గారు హోమ్ టూర్ అనమాట. పుష్ప మదర్ అల్లు అర్జున్ మదర్ ఇక్కడ ఉన్నారనమాట. హియర్ యూ కెన్ సీ హియర్ గార్లపాటి హోటల్, ఇక్కడ వాళ్ళు ఉండేది. ఒకసారి అల్లు అర్జున్ మదర్తో మాట్లాడదాం లోపలికి వెళ్ళి. హాయ్ అల్లు అర్జున్ మదర్ గారు. సూపర్, రావచ్చా? సో ఇక్కడ ఉన్నారనమాట అల్లు అర్జున్ మదర్. సో సినిమాలో ఎంత బాగా యాక్ట్ చేశారో అండ్ బయట కూడా అంత న్యాచురల్ గా ఉన్నారామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కల్పలత గారు, సినిమా చాలా బాగుంది. సో యు నెయిల్డ్ ఇట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ. ఎంతంటే ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. మా అందరూ చాలా బాగా నచ్చింది మదర్ రోల్. అండ్ దట్ టు సన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. మదర్ ఇంత ఎఫెక్షన్ ఉంటుందా అని నాకు కూడా సన్ కావాలనిపిస్తుంది. సూపర్, ఫైనల్లీ అల్లు అర్జున్ మదర్ ని చూపించాం కదా మేము. సో పుష్పలో ఎలా ఉన్నారు, ఇక్కడ కొంచెం డ్రెస్ వేసుకున్నారు అనమాట, ఆ కాస్ట్యూమ్స్ కష్టం కాబట్టి. సో ఐ థింక్ దిస్ ఈస్ యువర్ న్యూ హోమ్. చాలా అందంగా ఉంది. పుష్పకు వచ్చిన రెమ్యునరేషన్ తో కొనేసారు ఇదేమన్నా? మై గాడ్, అలా వేస్తున్నారా మీరు? రండి చూడండి, కొత్త ఇల్లు మా కృష్ణయ్య. అంతేనండి, జస్ట్ స్మాల్ హోమ్, స్వీట్ హోమ్. ఇది పూజ గది, ఇది పూజ గది, ఇది పూజ గది. ఓకే, ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చిందా? రీసెంట్ గా వచ్చాను బాబు, 1 month అవుతుంది అంతే. ఓకే, కిచెన్ బాగుంది. అయ్యో ఎక్కడెక్కడ మీరు అలా వచ్చేసి. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. యాక్చువల్గా మా పాప యూఎస్ నుంచి వచ్చింది. ఓకే, అవన్నీ సూట్ కేసులు అవన్నీ ఉన్నాయి. ఎక్కడే ఉన్నాయి, సర్దలేదు. మీరు సడన్ గా వచ్చేసి ఎక్కడ ఉన్నా ఇల్లు చాలా అందంగా ఉంది. చూడండి ఇవన్నీ. ఇదేంటి స్పెషల్ గా ఉంది ఏంటో? మీరు చూస్తారా? ఇవి కూడా చూపిస్తారా? ఏంటిది? ఇవి స్వీటే. ఓకే, బట్ బాగున్నాయి. ఓ బొరుగులు అంటారు స్వీట్, ఇదే కదా ఇది? ఇది రోల్ తినొచ్చు కదా ఇది? తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇది శారీ, శారీ. నెక్స్ట్ ఇది ఒకటి లవ్. ఇంకా ఇవి పప్పు దినుసులు, అంటే వంట సామాన్. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ క్రిస్మస్ కి వచ్చాయి మీకు? వచ్చాయి, గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఓకే, ఇది రోలు. ఓ సూపర్. ఒకటి దాన్ని తింటే ఇంకోటి ఫీల్ అవుతుందేమో. అన్ని తినేసేయండి, మీకు ఎంతవరకు పొట్టలో పడితే అంత. ఇవి ఇది ఏమైనా అనుకోవచ్చు, వీటిని ఏమంటారు డ్రమ్స్ టైప్లో. ఇది 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 ఏమంటారు, ఇలా ఇలా. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ముందు అసలు ఓపెన్ అవ్వట్లేదు కదా. నేను కట్ చేస్తాను. యా, సూపర్. మీరే ఓపెన్ చేశారు ఇవన్నీ. ఫస్ట్ టైం దాచిపెట్టుకొని ఉన్నాను హాయిగా. పాడైపోతాయి. బాగుందా? బెల్లం కదా. సో పుష్ప మదర్ ఇంట్లో మనకు చాలా దొరికాయి తినే ఐటమ్స్ అన్నీ కూడా. ఇలా షూటింగ్ లొకేషన్కి ఏమైనా తీసుకెళ్తారా? బన్నీకి ఏం తీసుకెళ్ళరా ఒక్కరోజు కూడా?
వండుకునే టైం ఎక్కడుందండి, మేమే ఒక కిలోకి తింటాం కదా. ఓకే, మంచి షూట్ లొకేషన్లో ఫన్ ఉంటుందా లేకపోతే ఇదే ఎమోషన్ అదంతా? ఎమోషన్ కాదు, ఫన్ అంటే మేమే ఫొటోస్ ఎవరు తీయకూడదు కాబట్టి క్యారవాన్లో ఉన్నంతసేపు ఉండడము, ఆ తర్వాత లొకేషన్లోకి వెళ్ళిపోతే అక్కడే కూర్చొని. అది మదర్ అండ్ సన్ బాండింగ్ చాలా కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు ఏమన్నా కొత్తగా ఏమన్నా ప్రిపరేషన్ చేసుకున్నారు? అయ్యో ఏం లేదండి, ఆఫ్ కెమెరా ఏమన్నా? అల్లు అర్జున్ సార్ అసలు సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. నేను యాక్చువల్గా చాలా నేర్చుకున్నాను, అంటే యాక్టింగ్ విషయం ఎలా అసలు ఎంత ఈజీగా చేయొచ్చు తను చూస్తే అనిపించింది. ఇంతకుముందు చాలా కష్టపడేదాన్ని యాక్టింగ్ అంటే, భయం వేసేది చాలా కడుపులో. పెద్ద స్టార్తో మదర్ రోల్ కదా, ఎలా అనిపించింది ఫస్ట్ డే షూట్ లో? కొంచెం నర్వస్ గా ఫీల్ అవటం కానీ టేకులు తీసుకోవడం కానీ? చాలా చాలా భయం వేసింది. అంటే ఫస్ట్ నన్ను ఇంట్లోకి తీసుకొస్తారు చూడండి, పెళ్లి దగ్గర ఎంగేజ్మెంట్ రోజు వస్తాం కదా, అక్కడే చూడడము. సుకుమార్ సార్ చెప్పారు, మీ మదర్ క్యారెక్టర్ కల్పలత, నమస్తే అమ్మ అన్నారు. అసలు గుండె కట్టుకుంది. తను చాలా నాలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని చూసి ఉండొచ్చు, కానీ నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ హీరోతో చేయడం అంటే. అబ్జెక్షన్ ఏమని చెప్పారు అల్లు అర్జున్ గారు? అంటే కొత్త కదా, పాత వాళ్ళని పెట్టండి. అసలు నేను ఆ మాట అడిగే కూడా సార్ని, సార్ అసలు నేను లాస్ట్ రోజు చెప్పాను, అంటే నాది క్యారెక్టర్ లాస్ట్ రోజు చెప్పాను, ఈ రోజులలో తెలుగు వాళ్ళకి ఇవ్వడమే చాలా కష్టంగా ఉన్నది సార్, అలాంటిది చేయడానికి హస్బెండ్ క్యారెక్టర్ నచ్చాలి, ప్లస్ డైరెక్టర్ గారు, హీరో, ఇంతమంది ఓకే చేస్తే ఒక క్యారెక్టర్కి ఓకే చేస్తారు, మరి మీరు ఎలా నన్ను ఒప్పుకున్నారండి అని అంటే, అమ్మ భాష రాని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో మాకెందుకు ఇబ్బందులు, మన దగ్గరే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. దీంట్లో సుకుమార్ సార్ అసలు చాలా చాలా ఎతికారు ఫస్ట్, అంటే పాపం వాళ్ళు ఇంతమంది ఆర్టిస్టులను పర్ఫెక్ట్గా సెట్ చేయడం అంటే కష్టం కదా. ఆప్షన్లో చాలా మందిని పెట్టుకున్నారు, అది లక్ అంతే, బాబా దయ వల్ల అది లక్ అంతే. అంతే, అంత పెద్ద ఐకాన్ స్టార్ తో ఫుల్ లెంత్ రోల్ అసలు నిజమండి. మిమ్మల్ని మాటలో పెట్టేసి మొత్తం తినేస్తున్నాను. అయ్యో తినండి, పర్లేదు, కూర్చోండి, నేను కాఫీ ఇస్తాను మరి కూర్చుంటే. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ ఇంటికి రావటం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి బొరుగులు పెట్టి మమ్మల్ని బరువులు పెట్టి కాదు, ఫస్ట్ మా ఇంట్లో ఇల్లంతా చూపించేసేసారు. పుష్ప మదర్ కదా, మాత్రం రివీల్ చేయాలి కదా. అయ్యో, సో అందుకనే చేసాం అనమాట. పుష్పమ్మ, పార్వతమ్మ. ఓకే, సూపర్. పార్వతమ్మ, పుష్పమ్మ ఇట్లనే తెలుస్తుంది. కల్పలత అంటే ఎవరు తెలుసండి, కల్పలత ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగింది. సో డీ గ్లామరైజ్ కంప్లీట్ రోల్ అంతా కూడా అందరూ. అమ్మో, అసలు మీకు ఒక విషయం చెప్పనండి, మాకు అసలు ఐబ్రోస్ కూడా చేయనివ్వలేదు. ఓకే, ఐబ్రోస్ కూడా చేయడానికి వీల్లేదు, కలర్ వేసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే మేము చాలా, మా అబ్బాయి గురించి మీకు తెలుసు కదా. ఇంటికి వచ్చాక మీ ఆయన ఎదురు వేరే ఉన్నా. మా హస్బెండ్ కూడా చాలా మంచివారండి, శ్రీనివాస్, గర్లపాటి శ్రీనివాస్. తను చాలా మాది వ్యవసాయం అండి. ఆయన కూడా మాది వ్యవసాయము, రియల్ ఎస్టేట్ చేస్తారు. సో ఇది పుష్ప మదర్, పుష్పమ్మ హోమ్ టూర్ అనమాట. అండ్ కంప్లీట్గా సినిమాలో చూసాం వీళ్ళిద్దరు బాండింగ్ ఎంత బాగుందో. అండ్ నేను వీళ్ళ హస్బెండ్ పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకున్నాను. సో మీరు వ్యవసాయం అని చెప్పగానే నిజంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ నేటివిటీ కనపడింది మాకు సినిమాలో. ఎస్, చాలా మంది ఇంటర్వ్యూలో మనకు లాగటానికి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ కూడా ఎక్కువ ఉంది మీ గురించి ఇప్పుడు. అండ్ అదంతా డీటెయిల్స్ ఫ్యాన్స్కి మీరు చెప్పాలన్నమాట. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడిన ఈ ఫ్యాన్స్కి కావచ్చు. జస్ట్ విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఎస్, ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? మాది చిన్న విలేజ్ అండి, ఒక 8 గేదెలు ఉండేటివి, 2 ఆవులు ఉండేటివి. ఓకే, మాకు ఎద్దుల బండి ఉండేది. పిల్లల చదువు గురించి అని మేబీ రావాల్సి వచ్చింది, హైదరాబాద్ రావాల్సి వచ్చింది. పంజాగుట్ నుంచి కుకట్పల్లి దాకా నడుచుకుంటూ వెళ్ళిన రోజు 1 సింగిల్ పైసా లేదు. ఒక షూటింగ్కి వెళ్ళి చేశాను అంటే అక్కడ నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు చేసిన హెల్పే నేను ఈ రోజు ఇక్కడ. అంతే, నాకు అసలు ఎవరు తెలియదు. నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేయబట్టి నేను ఎక్కడ దాకా తెలియదు. మా ఆయన బంగారం వాసన చెప్పాలంటే, బంగారం అంటే బంగారం. వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళు వర్క్ చేయలేరండి. ఒకటి లక్క, దేవుడు ఎలా రాసి పెడుతుందో తెలియదు. నేను పేడకల్లా తీసుకునేదాన్ని, పేడ తీసేదాన్ని ఇంట్లో, నాకు ఇలా వస్తుందనే విషయం తెలియదు కదండి. ఒక టైము ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఒక టైం కావాలండి.
ఆ టైం పుష్పతో వచ్చింది. సుకుమార్ సార్ ఇట్లా ఇసుగా సరిపడి సుకుమార్ సార్, బన్నీ సార్, మైత్రి మూవీస్ లైఫ్లో మర్చిపోలేను. మన బాడీలో బ్లడ్ ఎలాగో వాళ్ళ అయిపోయారు, నా బ్లడ్ లాగా అయిపోయారు నా బాడీ. ఓకే.